సరిహద్దుల్లో మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నట్లు తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ ఘర్షణల్లో 12 మంది పౌరులు మరణించినట్లు ప్రకటించారు. 100 మందికి పైగా పౌరులు గాయపడినట్లు వివరించారు. కాందాహార్ ప్రావిన్స్ లోని స్పిన్ బొల్దాక్ ప్రాంతంపై పాక్ దాడులు చేసినట్లు చెప్పారు. ఆఫ్ఘన్ దళాలు చేసిన దాడిలో పాక్ సైనిక పోస్టు ధ్వంసమైనట్లు ముజాహిద్ పేర్కొన్నారు. పాకిస్తానీ ఆయుధాలు, యుద్ధ ట్యాంకులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పాక్ సైనికులను హతమార్చినట్లు చెప్పారు. మరోవైపు పాక్ ఆఫ్ఘన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న ఘర్షణలను పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నామని జమైత్ ఉలేమా ఈ ఇస్లాం ప్లస్ జేయుఐఎఫ్ ప్రకటించింది. గతంలో పాక్ ఆఫ్ఘన్ ఉద్రిక్తతలను తగ్గించడంలో తాము కీలక పాత్ర పోషించామని జేయుఐఎఫ్ చీఫ్ మౌలానా ఫజ్లుర్ రెహమాన్ తెలిపారు. అందుకు సంబంధించి ఆఫ్ఘన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నానని, సమస్యను పరిష్కరించుకోవాలని వారు కూడా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. ఘర్షణల కారణంగా పాక్ ఆఫ్ఘన్ సరిహద్దులను గత 4 రోజులుగా మూసివేశారు. దీంతో టోర్కామ్ క్రాసింగ్ వద్ద భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అక్టోబర్ 11న శనివారం రాత్రి పాకిస్తాన్పై ఆఫ్ఘన్ భీకర దాడులు చేయడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. సౌదీ అరేబియా, ఖతార్ జోక్యంతో ఘర్షణలను ఆపిన ఇరు దేశాలు తాజాగా ఇవాళ మరోసారి దాడులకు దిగాయి.